ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపుడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి, మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా ఆనాడు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని అమలు పరచాలని చెప్పి వెంటనే ఈ సందర్భంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి తెలియపరుస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి మాట మర్చిపోయారు కానీ నారా లోకేష్ గారు విద్యార్థులు మర్చిపోవట్లేదు. అదేవిధంగా విద్యార్థి సంఘాలు పిలిపించి మీరు ఏదైతే చర్చించారో ఆ యొక్క డిమాండ్ మేము మర్చిపోలేదు. కావున ఇప్పుడు మరలా ఈ యొక్క విజయవాడ నెల్లిన్ సెంటర్ నుంచి మీకు తెలియపరుస్తున్నాం. నారా లోకేష్ గారు ఆనాడు ఏం చెప్పారు? జీవో నెంబర్ 77 రద్దు చేశాను, రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు ఖాళీగా ప్రొఫెసర్ పోస్టులు నేను రాగానే మేము ఆ పోస్టులు భర్తీ చేస్తాం, జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తానన్నావు. మాటలు చెప్పి మడం చెప్పి ఈరోజు మోసం చేస్తున్నావు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని, ప్రభుత్వ విద్యని, కాల రాష్ట్ర ప్రభుత్వ విద్యను నాశనం చేస్తూ ఈరోజు గీతం ఇట్లు కేఎల్ యూనివర్సిటీలని ఈరోజు మీరు స్వచ్ఛందంగా ఉన్నటువంటి మీరే వాళ్ళకి ప్రభుత్వం యొక్క స్థలాల్ని దానదత్తం చేస్తూ కారుచౌకగా వాళ్ళ యొక్క కార్పొరేట్ యొక్క విధానాలని, వాళ్ళ యొక్క విద్యా విధానాన్ని పెంచి పోషిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉచిత విద్య దగ్గర చేస్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడరు. విద్యాశాఖ మంత్రిగా మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నా వేస్తే అని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన్ని తెలియజేస్తున్నాం. మీరు విద్యార్థుల గురించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించకపోతే మీరు అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్తున్నారు, విద్యాశాఖ మంత్రిగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి విద్యార్థుల గురించి మాట్లాడరా? విద్యార్థుల గురించి మాట్లాడినప్పుడు అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వెళ్తున్నారు? మీరు వెంటనే విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన మేము తెలియపరుస్తున్నాం. కావున మీరు ఇచ్చిన హామీల గురించి, విద్యార్థుల సమస్యల గురించి అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకి ప్రధానంగా ఉన్నటువంటి కృష్ణా యూనివర్సిటీలో మౌలిక వసతులు లేవు, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా చరిత్రలో దేశంలో ఎక్కడ కూడా ఒక విశ్వవిద్యాలయం అంటే వసతి గృహం ఉంటుంది. కానీ మన జిల్లాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయానికి మాత్రం వసతి గృహం కూడా లేనటువంటి పరిస్థితి. దాని గురించి ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడు, ఒక ఎమ్మెల్సీ అంటే ఒక ఎమ్మెల్సీ మాట్లాడు. ఏమన్నా అంటే ఆనాడు మాత్రం అధికారంలోకి రావడం కోసం మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మీరు ఇచ్చినటువంటి మాటలు, మీరు చెప్పినటువంటి మాటలు ఎక్కడ విద్యార్థులు మర్చిపోవట్లేదు. మరియు ముఖ్యంగా విద్యార్థి సంఘాలు పిలిపించి ఆనాడు నారా లోకేష్ గారు మాట్లాడారు. కావున మీరు అమలు పరిచేంత వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు పరిష్కరించకపోతే చలో అసెంబ్లీకి పెద్ద ఎత్తున ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ విద్యార్థుల పక్షాన తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం స్కాలర్షిప్ని విడుదల చేయట్లేదు. సంవత్సరాలు నిరసిస్తున్నాం. కానీ ₹1 అంటే ₹1 కూడా స్కాలర్షిప్ పడట్లేదు. స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి, అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మేము ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి, కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారం చేపట్టి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఇప్పటికీ ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా పూర్తిస్థాయి వీసీ కానీ, రిజిస్టర్ కానీ, లేదా రెగ్యులర్ అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ ఏ యూనివర్సిటీలో లేనటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉండడం వల్ల ప్రభుత్వమే ఉన్నత విద్యను విధ్వంసం చేస్తుంది. అందువల్ల ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారు. ఓ పక్క విద్యాశాఖ మంత్రి ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. ఉన్నత విద్యను, విద్యారంగానికి మేము పెద్దపీట వేస్తామని చెప్తా ఉన్నారు. ఎక్కడ మీరు పెద్దపీట వేస్తా ఉన్నారు? ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ యూనివర్సిటీలో కూడా మీరు ఒక్క ప్రొఫెసర్ లెక్చరర్, ఒక వీసీ, రెగ్యులర్ వీసీని నియమించలేని దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలో మీరున్నారు. పైపెచ్చు ప్రభుత్వ యూనివర్సిటీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఆధారాలతో సహా విద్యాశాఖ మంత్రికి ఇచ్చినప్పటికి కూడా ఇవాళ పట్టించుకోవడం లేదు. దాని తర్వాత 77 రద్దు చేస్తాం, యుగలం పాదయాత్ర హామీ ఇచ్చామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి ఇవాళ దాన్ని ఊసేయడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలే చెల్లించడం లేదు. గతంలో ఇవాళ ఇప్పుడు 12 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నాడు. గతంలో ఇచ్చినటువంటి డబ్బులకే ఇప్పటికింకా తల్లిదండ్రుల ఖాతాల్లో, కళాశాల ఖాతాల్లో పడినటువంటి పరిస్థితి. విద్యాశాఖ మంత్రి కేవలం ఆర్భాటాల విద్యాశాఖ మంత్రిగా మాత్రమే ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టి తక్షణం యూనివర్సిటీ కేంద్రాల ప్రొఫెషనల్ పోస్టు భర్తీ చేయాలి, లేదా అక్కడ ఉన్నటువంటి రీసెర్చర్లకు డబ్బులు కేటాయించాలి, లేదా అవినీతి అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో కస్తూర్బా, లేదా మహాత్మా జ్యోతిరావు పులి, లేదా అంబేద్కరు, లేదా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పందులతో, దోమలతో కటిక
దారిద్ర్యమైనటువంటి జీవితం గడుపుతా ఉన్నారు. 70 ఏళ్ల స్వతంత్రావనిలో కూడా కట్టిక నేలపైన పడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఒక వేలూరులోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు పార్వతీపురం నుంచి ఇటు హిందూపురం వరకు ఎక్కడ చూసినా కూడా సంక్షేమ వసతి గృహాలకు మేము డబ్బులు కేటాయిస్తున్నామని చెప్పి ఓ పక్కన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు సబితమ్మ ప్రకటించినా, లేదా గుమ్మడి సంధ్య గారు ప్రకటించినా, లేదా విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించినా కేవలం విద్యార్థులకు అవి పత్రిక ప్రకటనలుగా మిగులుతున్నాయి తప్ప ఈ రాష్ట్రంలో ప్రతి 3 మాసాలకు ఒకసారి విద్యార్థులు చచ్చిపోతా ఉన్నారు. ప్రత్యేకించి సాంఘిక సంక్షేమ కస్తూర్బా వసతి గృహాల్లో విద్యార్థులు చచ్చిపోతున్నా కనీసం ఆయా హాస్టల్లో ఆయా కళాశాలలో మెడికల్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయలేనటువంటి దయనీయ పరిస్థితి ఇవాళ విద్యాశాఖ మంత్రి చూస్తూ ఉన్నాడు, స్పందించడం లేదు. అందుకే మేము దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి భవిష్యత్తులో ప్రణాళిక చేపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.